టూరిజం అంటే ఇప్పటి వరకు అందరికీ తెలిసింది భూమి మీద ఉండే రకరకాల ప్లేస్లకు వెళ్లటం. మన దేశంలోని కాశ్మీర్ వ్యాలీకో విదేశంలోని నయాగరా జలపాతానికో వెళ్లి రావటం. కానీ భూమి గురుత్వాకర్షణ శక్తి హద్దుల్ని సైతం దాటిపోయేలా ఒక టూర్ వేస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనే కొత్తగా ఉంది కదా, కానీ అది నిజం కాబోతుంది. ఆ తరహా పర్యాటకం మరికొద్ది రోజుల్లో మొదలవబోతోంది. రోదసిలోకి వెళ్లి జీరో గ్రావిటీ అనుభూతి పొంది మళ్లీ భూమికి తిరిగి వచ్చే రోజు త్వరలోనే రాబోతోంది. స్పేస్ ట్రిప్ కు మీరు రెడీనా? కలలు సాకారమయ్యే టైం వచ్చేసింది. స్పేస్ టూరిజానికి తెరుచుకున్న తలుపులు, అంతరిక్ష పర్యాటకానికి అంతా సిద్ధం. త్వరలోనే అమెజాన్ అధినేత ప్రయాణం. టూరిజం ఈ పదానికి కొత్త అర్థం చెప్పుకునే రోజు వచ్చేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే సరికొత్త పర్యాటకం పరిచయం కాబోతోంది. ఇప్పటివరకు ఎవరైనా సరదాగా గడపాలంటే, హాలిడే ఎంజాయ్ చేయాలంటే ఏదైనా పర్యాటక ప్రాంతానికి లేదంటే కొత్త ప్రదేశానికి వెళ్తున్నారు. కొండ కోణంలోనూ సముద్ర తీర ప్రాంతాల్లోనూ సేద తీరుతున్నారు. దానికోసం భూమి మీద నీటి మీద ప్రయాణాలు సాగిస్తున్నారు. అవసరమైతే గాల్లోనూ ప్రయాణిస్తున్నారు. ఇది ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. కానీ అతి త్వరలో కొత్త ట్రెండ్ రాబోతోంది. పర్యాటక రంగంలో సరికొత్త అడుగు పడబోతోంది. అంతరిక్ష టూరిజం రారమ్మని ఆహ్వానిస్తోంది. మరికొద్ది రోజుల్లో ఎగరనున్న స్పేస్ ప్యాసింజర్ విమానం ఆకాశం అవతల ఉన్న అద్భుతాలను కళ్లకు కట్టబోతోంది. ఇంతకాలం ఆస్ట్రోనాట్స్ మాత్రమే చూడగలిగిన ప్రాంతాలను చూసే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటి వరకు వ్యోమగాములు మాత్రమే అంతరిక్షంలోకి వెళ్లడం చూశాం. ఇకపై పర్యాటకులు కూడా అంతరిక్షపు అందాలను వీక్షించనున్నారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరు, అమెజాన్ సహ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఈ కొత్త శకానికి నాంది పలకబోతున్నారు. 5 ఏళ్ల వయసు నుంచి తాను కలలుగంటున్న అంతరిక్ష ప్రయాణ స్వప్నాన్ని సాకారం చేసుకోబోతున్నారు. అత్యంత సాహసోపేతమైన ఈ యాత్రను జూలై 20న తన సోదరుడు మార్క్ బెజోస్తో కలిసి చేయనున్నారు. 2000 సంవత్సరంలో బ్లూ ఆరిజిన్ పేరిట ఏరోస్పేస్ సంస్థను స్థాపించిన జెఫ్ బెజోస్ మళ్లీ ఉపయోగించగల సామర్థ్యం కలిగిన సబ్ ఆర్బిటల్ రాకెట్ సిస్టమ్ను డెవలప్ చేశారు. దీనికి అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి అమెరికన్ మెర్క్యూరీ వ్యోమగామి అలాన్ షెపర్డ్ గుర్తుగా న్యూ షెపర్డ్ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఇదే వ్యోమనౌకలో అంతరిక్షంలో షికార్లు కొట్టబోతున్నారు జెఫ్ బెజోస్. మొదటి అంతరిక్ష యాత్రలో భాగంగా సాధారణ పౌరులను మోసుకెళ్తున్న తొలి వ్యోమనౌక కూడా ఇదే. జెఫ్ బెజోస్, అతడి సోదరుడు మార్క్ బెజోస్ సహా కొందరు వ్యోమగాములతో జూలై 20న టేకాఫ్ తీసుకోనుంది న్యూ షెపర్డ్. మొత్తం 6గురితో సాగనున్న ఈ యాత్రలో మరో వ్యక్తికి ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకోసం ఒక సీటును వేలం ద్వారా విక్రయిస్తున్నారు. అంటే వేలంలో అత్యధికంగా బిడ్ వేసిన వారు ఈ అంతరిక్ష ప్రయాణానికి అర్హులవుతారన్నమాట. మే 5న ఆ సీటు కోసం వేలం మొదలవుగా ఇప్పటివరకు అత్యధికంగా 21 కోట్లకు బిడ్ దాఖలైంది. ఈ డబ్బును ఫౌండేషన్ ఆఫ్ బ్లూ ఆరిజిన్కు చారిటీ కోసం ఇవ్వనున్నారు. ఈ అంతరిక్ష పర్యటన మొత్తం 10 నిమిషాల్లో ముగినుంది. ఈ సమయంలో న్యూ షెపర్డ్ విమానం 100 కిలోమీటర్లు అంటే 62 మైళ్ల ఎత్తులో ప్రయాణిస్తుంది. ముఖ్యంగా అంతరిక్షానికి భూ వాతావరణానికి మధ్య కార్మన్ లైన్గా వ్యవహరించే ప్రాంతంలో 4 నిమిషాల పాటు ఉండి టూరిస్టులకు కొత్త అనుభూతిని మిగల్చనుంది. ఆ తర్వాత తిరిగి భూమిని చేరుకోనుంది. న్యూ షెపర్డ్లో ప్రయాణించే వారికి మొత్తం 4 రోజుల అంతరిక్ష ప్రయాణ అనుభవం లభించనుండగా ఇందులో 3 రోజుల ప్రీ ఫ్లైట్ శిక్షణ ఉంటుంది. టెక్సాస్లోని వేన్ హార్న్లో కంపెనీ లాంచ్ సైట్లో ఈ శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ శిక్షణ సమయంలో ఆహారం, పానీయంతో సహా అన్ని రకాల సౌకర్యాలను బ్లూ ఆరిజిన్ కల్పిస్తుంది. సో స్పేస్ టూరిజం కోసం అంతా సిద్ధమైనట్లే. ఇక ఆ అద్భుత అనుభూతిని పొందేందుకు మీరు కూడా రెడీ అయిపోండి. అంతరిక్ష పర్యాటానికి రంగం సిద్ధమైంది సరే, అసలు ఈ ప్రయాణానికి ఖర్చు ఎంతో తెలుసా? కార్మన్ లైన్ వద్దకు వెళ్ళాక పరిస్థితి ఎలా ఉంటుంది? అంత సమయం అక్కడే ఎందుకు గడపాలి? ఆ సమయంలో టూరిస్టులకు కలిగే అనుభూతి ఏంటి? లెట్స్ వాచ్. స్పేస్లోకి ప్రయాణం అనగానే రాకెట్ లాంచింగ్, నిప్పులు చిమ్ముకుంటూ పైకి వెళ్లటం గుర్తొస్తుంది. న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్ కూడా అలాగే పైకి ఎగురుతుంది. మామూలుగా విమానాలు భూమిపై నుంచి 1014 కిలోమీటర్ల ఎత్తులో మాత్రమే ఎగురుతాయి. అయితే మనం భూమి గురుత్వాకర్షణ శక్తిని దాటి రోదసీ బోర్డర్లోకి ఎంటర్ అవ్వాలంటే సముద్రమట్టం నుంచి 100 కిలోమీటర్ల పైకి వెళ్లాలి. అంత దూరం ప్రయాణించగలిగితే మనం జీరో గ్రావిటీలో తేలిపోవచ్చు. భూమి గురుత్వాకర్షణ శక్తి మనల్ని కిందికి లాగలేదు. సరిగ్గా ఇలాంటి ప్రయాణాల కోసమే బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్ ను డిజైన్ చేసింది. దీనిపై 2012 నుంచి పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. 100 కిలోమీటర్ల ఎత్తున ప్రయాణించనున్న న్యూ షెపర్డ్ ఎత్తు 18 మీటర్లు, వెడల్పు 4 మీటర్లు. దీనిని పునర్వినియోగానికి పనికొచ్చేలా డిజైన్ చేశారు. వర్టికల్ టేకాఫ్, వర్టికల్ ల్యాండింగ్ అవటం దీని స్పెషాలిటీ. ఇది ఎగిరేటప్పుడు దాని బూస్టర్ యూనిట్ ప్రయాణికుల వెజిల్ను ఒత్తిడి ద్వారా 76 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్తుంది. అక్కడ వాటి జత విడిపోతుంది. ఈ కదిలే వేగమే క్యాప్సూల్ను అంతరిక్షానికి స్టార్టింగ్ పాయింట్గా చెప్పే కార్మన్ లైన్ వరకు తీసుకెళ్తుంది.
కార్మల్ లైన్ వద్ద న్యూ షెపర్డ్ అందించనున్న అనుభవం ఎంతో అద్వితీయంగా ఉండబోతుందని బ్లూ ఆరిజిన్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ప్రయాణికులు పైకి వెళ్లిన తర్వాత 4 నిమిషాల పాటు వారు బరువులేని స్థితిని అనుభవిస్తారు. అంటే గాల్లో తేలిపోతుంటారు. ఇప్పటివరకు కేవలం 569 మంది మాత్రమే ఈ కార్మల్ లైన్ దాటి ప్రయాణం చేశారు. కార్మల్ లైన్ నుంచి కిందుకొచ్చే సమయంలో అది 3 పారాచూట్ల సహాయంతో ల్యాండ్ అవుతుంది. బూస్టర్లు కూడా నియంత్రిత పద్ధతిలో కిందుకొచ్చేస్తాయి. ఇది కాంక్రీట్ ప్యాడ్ పైన ముందుకు తోసుకుంటూ ల్యాండ్ అవుతుంది. మార్గమధ్యంలో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు రాకెట్లో ఉన్న సిబ్బంది సురక్షితంగా ఉండేందుకు తప్పించుకునే వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. బ్లూ ఆరిజిన్ ఇప్పటికే సీటు కోసం బిడ్లను అంగీకరిస్తున్నప్పటికీ భవిష్యత్ ప్రయాణాలకు టికెట్ ధరను ఇంకా ప్రకటించలేదు. కానీ ఆ టూరిస్టులకు కొన్ని శారీరక షరతులు మాత్రం పెట్టబోతోంది. వారి బరువు 50 నుంచి 101 కిలోల మధ్య ఉండాలని, ఎత్తు 5 నుంచి 6 అడుగులు మాత్రమే ఉండాలని కండిషన్ విధిస్తోంది. ఈ అర్హతలన్నింటినీ సాధిస్తే ఎంచక్కా అంతరిక్షంలో షికారుకు వెళ్లవచ్చు. సో రాబోయే రోజుల్లో అంతరిక్షం ఓ టూరిజం స్పాట్గా మారబోతోంది. అంటే సరదాగా స్పేస్లో తిరిగేసి డ్యూయెట్ పాడేసి రావటానికి మరెంతో కాలం పట్టకపోవచ్చు. బాగా డబ్బున్న వారు భవిష్యత్తులో అక్కడే హనీమూన్ ప్లాన్ చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అంతేకాదు, ఇప్పటివరకు స్టూడియోల్లో సెట్లు వేసి చూపిస్తున్న అంతరిక్ష యాత్రల సినిమాలు ఇకపై ఒరిజినల్ స్పేస్లో చిత్రీకరించడానికి రెడీ అయినట్లే. సముద్రపు లోతుల్ని చూసేస్తున్నాం, ఆకాశపు టంచుల్ని చూడాలనుకోవటం తప్పేలా అవుతుందంటూ స్పేస్ టూరిజం రేసులో కొన్ని సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇంతకీ ఆ సంస్థలు ఏవి? అవి ఎప్పుడు తమ ఆపరేషన్స్ ని ప్రారంభించబోతున్నాయి? దేశ విదేశాలకు విమానాల్లో పర్యటిస్తున్నట్లే అంతరిక్షంలోనూ విహారయాత్రలు చేసే రోజులు మరెంతో దూరంలో లేవు. ఈ అరుదైన చారిత్రాత్మక అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు మొత్తం 8 సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. స్పేస్ టూరిజంగా పిలిచే ఈ యాత్ర కోసం అంతరిక్షంలోకి దూసుకెళ్లే వాహనాలు, పర్యాటక ప్యాకేజీలను సైతం సిద్ధం చేసేశాయి. హై ప్రొఫైల్ స్పేస్ టూరిజం కంపెనీల్లో ఒకటైన బ్లూ ఆరిజిన్ మాత్రమే కాదు, ప్రపంచ కుబేరుడు, సంపదలో జెఫ్ బెజోస్ను దాటిన ప్రత్యర్థి వ్యాపారవేత్త ఎలన్ మస్క్ కూడా స్పేస్ టూరిజం అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. తన స్పేస్ ఎక్స్ డ్రాగన్ షిప్ను ఇందుకు ఉపయోగించే అవకాశముంది. మరోవైపు రిచర్డ్ బ్రాన్సన్ స్థాపించిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ కూడా స్పేస్ టూరిజం దిశగా అడుగులు వేస్తోంది. మానవ సహిత అంతరిక్ష ప్రయాణాలను మరింత సులువు చేయటం కోసం స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్, వర్జిన్ గెలాక్టిక్ లాంటి కంపెనీలు ప్రయత్నాలను మొదలుపెట్టగా, అంతరిక్షాన్ని టూరిజం స్పాట్గా మార్చేయాలన్నది స్పేస్ ఎక్స్ లక్ష్యంగా కనిపిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివర్లో తొలి ప్రైవేటు అంతరిక్ష యాత్ర, అది ఓ సామాన్యుడి విహారయాత్ర జరగబోతోంది. మొత్తం 3 సామాన్యుల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లాలన్నది స్పేస్ ఎక్స్ ప్లాన్. స్పేస్ ఎక్స్ ప్రస్తుతం 2 టూరిస్ట్ లాంచ్లను ప్లాన్ చేసింది. మొదటిది బిలియనీర్ వ్యాపారవేత్త జారెడ్ ఐజాక్మాన్ నిధులతో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి షెడ్యూల్ చేయబడింది. ఇక 2022లో ప్లాన్ చేసిన మరో యాత్రను ఆక్సియం స్పేస్ నిర్వహిస్తోంది. మొత్తం 5 వ్యక్తులు స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్తారు. నిజానికి అత్యంత కఠినతరమైన శిక్షణ తీసుకుంటే తప్ప అంతరిక్షంలోకి వెళ్లటానికి వీల్లేదు. అయితే ఎంజాయ్మెంట్ కోసం ఆ మాత్రం రిస్క్ చేయలేమా అంటోంది ఆ సంస్థ. మరోవైపు స్పేస్ ఎక్స్ సంస్థ ఇప్పటికే నాసాతో కలిసి మానవ సహిత అంతరిక్ష యాత్రలను దిగ్విజయంగా పూర్తి చేస్తోంది. అంతేకాకుండా అంగారక గ్రహంపైకి మానవులను పంపాలనే దృఢ సంకల్పంతో అంతరిక్ష నౌక ప్రయోగాలపై దృష్టి సారించింది. వీటితో పాటు ఓరియన్ స్పాన్, స్పేస్ అడ్వెంచర్స్, రొస్కోసమస్, కొస్కోకూర్స్, ఆక్సియం స్పేస్ సంస్థలు కూడా స్పేస్ టూరిజాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే అంతరిక్షానికి వెళ్లి రావటం అంటే మాటలు కాదు. ఈ ప్రయాణంలో వసతులు కల్పించే ఖర్చులు కూడా భారీగానే ఉంటాయి. ఓరియన్ స్పాన్ అనే సంస్థ 12 రోజుల పాటు అంతరిక్షంలో ఉండేందుకు 63.4 కోట్ల రూపాయలు వసూలు చేస్తోంది. అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఇప్పటికే స్పేస్ షిప్ 1, విఎస్ఎస్ యూనిటీ, విఎస్ఎస్ ఇమేజిన్ పేరుతో స్పేస్ ఫ్లైట్లను రూపొందించింది. ఇవి ఇప్పటివరకు మనం చూసిన వ్యోమనౌకలకు పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇవి నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగరవు. విమానాన్ని పోలి ఉండటంతో పాటు అందులో ప్రయాణించే వారికి అదే అనుభూతిని కలిగిస్తాయి. జీరో గ్రావిటీ రేంజ్లోకి టూరిస్టులను తీసుకెళ్లే విధంగా వీటిని తయారు చేసింది వర్జిన్ గెలాక్టిక్. ఈ ఏడాది చివరికల్లా 4 స్పేస్ ఫ్లైట్లను అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. భవిష్యత్తులో స్పేస్ టూరిజానికి డిమాండ్ పెరిగితే ఏడాదికి 400 ఫ్లైట్స్ వరకు అవసరమైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటోంది. వర్జిన్ గెలాక్టిక్ తయారు చేసిన సెకండ్ జనరేషన్ స్పేస్ ఫ్లైట్ విఎస్ఎస్ యూనిటీ. ఇది 2018లోనే రెడీ అయింది. జీరో గ్రావిటీలోకి వెళ్లి రావటంలో ఇప్పటికే అవి సక్సెస్ అయినా దానిపై ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా రెడీ అయిన విఎస్ఎస్ ఇమేజిన్లో కొత్తగా చేసిన మార్పులేమీ లేవు. కేవలం దాని ఔటర్ లేయర్ను అద్దంలా మెరిసేలా డిజైన్ చేశారంతే. ఇది స్పేసులోకి దూసుకెళ్లేటప్పుడు దానిపై మబ్బులు, చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అంతా కనిపించడమే దీని స్పెషాలిటీ. సెప్టెంబర్లో 6 ఇటాలియన్ ఎయిర్ ఫోర్స్ సైనికులతో స్పేస్ జర్నీకి ఇది రెడీ అవుతోంది.
ఇక ఈ ఏడాది చివర్లో లేదంటే వచ్చే ఏడాది మొదట్లో కమర్షియల్ ఆపరేషన్స్ మొదలుపెట్టి స్పేస్ టూరిజాన్ని స్టార్ట్ చేయబోతోంది. ఒక్కో ఫ్లైట్లో 6 స్పేస్లోకి వెళ్ళి రావచ్చు. అయితే దీని టికెట్ ధర ఎంతన్నది ఫిక్స్ కాకపోయినా $2 లక్షల పైగానే ఉండే అవకాశం ఉంది. ఇక ఆక్సియం స్పేస్ అనే సంస్థ మరో అడుగు ముందుకేస్తోంది. అంతరిక్షానికే కాదు, నేరుగా చందమామ వద్దకే తీసుకెళ్తామని చెప్తోంది. ఇప్పటికే ఆ సంస్థ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అయితే స్పేస్ టూరిజం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ధరలు కూడా తగ్గుతాయని ఆయా సంస్థలు చెప్తున్నాయి. సో మనం అంత ధరలు చెల్లించలేమని భయపడకుండా మనవంతు వచ్చే వరకు వేచి చూద్దాం. ఇంతకీ న్యూ షెపర్డ్లో వెళ్లేవారే మొదటి స్పేస్ టూరిస్టులా, లేదంటే ఇంతకు ముందే ఇతరులు ఎవరైనా వెళ్లి వచ్చారా? ఒకవేళ వెళ్తే వారెవరు? వారి ప్రయాణం ఎలా సాగింది? ఎలాంటి అనుభూతి పొందారు? బ్లూ ఆరిజిన్ బిడ్ను ఎవరు గెలిచినా వారు అంతరిక్షంలో మొదటి పర్యాటకులు కాలేరు. ఎందుకంటే అంతరిక్షంలో విహారయాత్ర అనేది కొత్తదేం కాదు. 20 ఏళ్ల క్రితమే అమెరికాలోని ఓ సంపన్నుడు అంతరిక్ష తొలి పర్యాటకుడిగా పేరు లిఖించుకున్నాడు. 2001 ఏప్రిల్ 28న అమెరికాలోని 60 ఏళ్ల డెనిస్ టిటో మొట్టమొదటి టూరిస్టుగా స్పేస్లో అడుగుపెట్టారు. ఈయన మల్టీ మిలియనీర్, అతిపెద్ద పెట్టుబడి సంస్థ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి ఉన్న ఆయన 8 రోజులు స్పేస్లోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలో గడిపారు. ఈ ట్రిప్ కోసం ఆయన అప్పట్లో $20 మిలియన్ అంటే మన కరెన్సీలో $132 కోట్ల చెల్లించారు. అప్పట్లో డెన్నిస్ అంతరిక్ష ప్రయాణానికి నాసా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన వయస్సు ఎక్కువగా ఉండటంతో పాటు అంతరిక్షంలోని శూన్య ప్రదేశంలో ఉండేందుకు తగిన శిక్షణ తీసుకోకపోవడంతో నిరాకరించింది. దీంతో ఆయన తన కల నెరవేర్చుకునేందుకు వ్యోమగామి శిక్షణా కోర్సును కూడా పూర్తి చేశాడు. మాన్యువల్ మోడ్లో డాగ్ ద్వారా ఓడను ఎలా నియంత్రించాలో నేర్చుకున్నాడు. ఆ తర్వాత రష్యాకు చెందిన స్పేస్ అడ్వెంచర్ సంస్థ రోస్కో సంస్థతో ఒప్పందం చేసుకుని సోయూజ్ అంతరిక్ష నౌక ద్వారా స్పేస్ సెంటర్కు చేరాడు. స్పేస్ టూరిజం డెన్నిస్తోనే ఆగిపోలేదు. ఆ తర్వాత మరో 7 పౌరులు ఆయన్ను అనుసరించారు. హంగేరియన్ వ్యాపారవేత్త చార్లెస్ సిమోని 2 సార్లు స్పేస్లోకి వెళ్లిరాగా, సౌత్ ఆఫ్రికాకు చెందిన మార్క్ షటిల్వర్త్, అమెరికాకు చెందిన గ్రెగోరీ వొల్సెన్, రిచర్డ్ గ్యారియట్, ఇరానియన్ మూలాలు కలిగిన అమెరికన్ అనౌషే అన్సారీ, కెనడాకు చెందిన గై లాలిబర్ట్ అంతరిక్షాన్ని సందర్శించిన జాబితాలో చోటు సంపాదించారు. గత 20 ఏళ్లలో కేవలం 7 టూరిస్టులు మాత్రమే స్పేస్లోకి వెళ్లిరాగా, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే అంతరిక్షంలోకి వెళ్లాలని కలలు కనే వారి కోసం అన్నీ సిద్ధమవుతున్నాయి. స్పేస్ టూరిజం అందించేందుకు కొన్ని సంస్థలు ముందుకొస్తుండడం, అందుకోసం సొంతంగా స్పేస్ వెహికల్స్ను అందుబాటులోకి తెస్తుండటంతో టూరిస్టుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. ఇది చలో అంతరిక్షం స్పెషల్ ఫోకస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.